నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. కొత్త సంవత్సరం అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమే. గత సంవత్సరం జరిగిన అనుభవాలని పాఠాలుగా నేర్చుకోవటానికి ఇదొక వేదికగా భావిస్తారు. కొత్త సంవత్సర వేడుకని ఎల్లకాలం గుర్తుంచుకునేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ వేడుకల కోసం కొన్ని సంస్థలు వేదికలని ఏర్పాటు చేస్తాయి. ఏడాది పాటుగా ఎదురు చూస్తున్న ఈ రోజుని జ్ఞాపకాలతో నింపే ప్రయత్నం చేస్తుంటారు. అయితే పాశ్చాత్య సంస్కృతికి అనుగుణంగానే నిర్వహించే ఈ వేదికలు ఎన్నో అనర్థాలకి దారితీసే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్ దేశంలో ముఖ్యమైన నగరాల్లో ముందు వరుసలో ఉన్న నగరం. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన ఎన్నో టెక్ కంపెనీలకి నిలయంగా మారింది ఈ హైదరాబాద్. ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరినీ అక్కున చేర్చుకుంటుంది ఈ మహానగరం. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తూ వారి బ్రతుకుకి బాసటగా నిలుస్తోంది. ప్రపంచంలో గర్వించదగ్గ నగరంగా కీర్తి ప్రతిష్టలు అందుకుంటున్న హైదరాబాద్లో రోజురోజుకి పాశ్చాత్య సంస్కృతి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచ దేశాలకి సూచికగా ఉండే మన భారతీయ సంస్కృతిని కాపాడుకోలేని దుస్థితిలో ఉన్న మనం. మనిషికి పరిణితి అవసరమే, కానీ అది శృతి మించితే ఎన్నో అవాంఛనీయమైన సంఘటనలకు దారితీస్తోంది. సన్ బర్న్ ఫెస్టివల్ ఇదొక డాన్స్ మ్యూజికల్ వేదిక. ప్రపంచంలో 3వ అతిపెద్ద డాన్స్ మ్యూజికల్ ఫెస్టివల్గా పేరొందిన ఈ వేదిక 2007లో గోవాలో న్యూ ఇయర్ సందర్భంగా సన్ బర్న్ ఫెస్టివల్గా కొన్ని లక్షల మందితో జరిగింది. 2007 నుండి మొదలుకొని ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేడుక పేరిట ప్రముఖ పట్టణాల్లో వేదికలను ఏర్పాటు చేసి ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సన్బర్గ్ ఫెస్టివల్ కేవలం ఆటపాటలతోనే కాదు, మాదక ద్రవ్యాల మత్తుతో తేలిపోతుందని, ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ విమర్శలే సన్బర్గ్ ఈవెంట్ పైన నిఘా పెట్టడానికి కారణాలయ్యాయి. గతంలో ఈ సంస్థ పైన ఎన్నో అనుమానాలు, ఆరోపణలు రావటంతో గోవా ప్రభుత్వం నిషేధించింది. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఈవెంట్ ఎన్నో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అయితే కోట్లల్లో అభిమానులున్న ఈ సన్బర్గ్ సంస్థ ఈ సంవత్సరం సన్ బర్న్ ఫెస్టివల్ ని హైదరాబాద్ వేదికగా నిర్వహించనుంది. గతంలో శంషాబాద్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సన్ బర్న్ సంస్థ ఈ ఫెస్టివల్ నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. మరలా ఈ సంవత్సరం ఈ ఈవెంట్ మహానగరంలో నిర్వహిస్తున్న సందర్భంగా తీవ్ర చర్చకి దారితీస్తోంది. ఈ సంవత్సరం హైదరాబాద్లోని మాధాపూర్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్కి సంబంధించి సన్బర్గ్ సంస్థ ముందస్తు అనుమతులు లేకుండానే ఆన్లైన్లో టికెట్లు విక్రయాన్ని ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. సన్బర్న్ సంస్థ తీరుపైన సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మొన్న జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఈ ఈవెంట్కు అనుమతి గురించి ఆరా తీశారు. పోలీసుల ఆదేశాలు లేకుండా ఆన్లైన్లో బుకింగ్లు ఎలా ప్రారంభిస్తారని ఆ సంస్థ పైన మండిపడ్డారు. సైబరాబాద్ పరిధిలో జరుగుతున్న ఈ ఈవెంట్ పైన సైబరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు. సీఎం ఆదేశాలతో ఈవెంట్ నిర్వాహకుడైన సుమంత్ అనే వ్యక్తిని, బుక్ మై షో ప్రతినిధుల్ని ఈవెంట్ పైన సమగ్ర సమాచారం అందించాలని, అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించినట్లు సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.